హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మన ఫేస్ కలర్ని ఇంప్రూవ్ చేసే బీట్రూట్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీ ముఖం ఏ కలర్లో ఉన్నా కానీ మంచి కలర్ని ఇచ్చి ముఖాన్ని మెరిసేలా చేస్తుందండి ఈ పౌడరు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దామండి. అందుకోసం బాగా ఎర్రగా ఉన్న బీట్రూట్ని తీసుకోవాలండి. దాన్ని ఈ విధంగా పైన పొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీనిని బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మనం బీట్రూట్ జ్యూస్ అయితే ఏ విధంగా చేసుకుంటామో అంత మెత్తగా పట్టుకోవాలండి. వీటి నిండా ఇవి బీట్రూట్ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ సహాయంతో ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ని అంతటినీ సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా క్లాత్ తోటి గట్టిగా ఉత్తుకున్నారంటే నీళ్ళన్నీ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మరిగించుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ పోసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఇవి మరిగించుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నారంటే ఇవి త్వరగా దగ్గర పడిపోతాయి. అలాగని మనం ముందుగా పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి. ఇవి దగ్గర పడాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి తక్కువ నీళ్ళే పోసుకోవాలి. చూడండి, జ్యూస్ అనేది మనం ఇది ఈ విధంగా పావువంతు అవ్వాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టైనా చల్లార్చుకోవచ్చు, లేకపోతే బయటైనా చల్లార్చుకోవచ్చు అండి. చల్లారిన తర్వాత ఇది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత బియ్యపు పిండి వేసుకోవాలండి. బియ్యపు పిండి అనేది ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులోనే సరిపడినంత బియ్యపు పిండిని ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా గట్టిగా దగ్గర పడనివ్వాలండి. తర్వాత దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లో పలచగా పరుచుకోవాలండి. ఇప్పుడు దీన్ని 2-3 గంటలు ఎండలో పెట్టుకున్నారంటే సరిపోతుంది, బాగా ఎండిపోతుంది. నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. బాగా ఎండిపోయింది, ఎంత పౌడర్ లాగా ఎంత బాగా వచ్చిందో. మీరు దీన్ని జల్లెడ పట్టుకొనైనా వాడుకోవచ్చండి, లేకుంటే ఈ విధంగానైనా డైరెక్ట్గా అయినా వాడేసుకోవచ్చు. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చండి ముఖానికి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కలిపి చూపిస్తున్నా చూడండి పేస్ట్ లాగా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల ఈ పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ తేనె వేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా పాలు పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవడమేనండి. మీకు స్క్రబ్ చేసుకోవాలంటే ఈ విధంగా డైరెక్ట్గా వాడుకోవచ్చండి. నేను ఈ పేస్ట్ని చేతికి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగానే మీరు ముఖానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కడుక్కున్నారంటే మీ ముఖం అనేది అంతకు ముందు కంటే చాలా కాంతివంతంగా కనిపిస్తుందండి. ఈ విధంగానే వారానికి 2-3 సార్లు ఈ పేస్ట్ని వాడారంటే చామంచాయిగా ఉన్న వారైనా సరే తెల్లగా అవుతారు, ఖచ్చితంగా అవుతారండి. నేను వాడానండి దీన్ని, నేను వాడే మీకు చూపిస్తున్నాను. మీరు ఒకసారి దీన్ని వాడి చూడండి. ఖచ్చితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండానే చామంచాయిగా ఉన్న వారైనా సరే మంచి రంగు వస్తారండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.